ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘంలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి 17వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం 4వ రోజు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుడు ఓరుగంటి రమణయ్య ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి సామూహిక అభిషేకం, సుందరకాండ ఘట్ట విశిష్టత వివరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి మహిళా భక్త బృందం సీతారాముల ఘట్ట విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్త బృందం మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, స్వర్ణవజ్ర కవచధార, బజరంగబలి స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలార్చన, హారతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సువర్చల సమేత ఈ ప్రసన్నాంజనేయ దేవస్థానం పురాతనమైనటువంటి చాలా అతి పురాతనమైనది, భక్తులకు కొంగు బంగారమైనటువంటిది. ఇక్కడికి వచ్చిన మా చిన్నతనం నుంచి చూస్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు దయ్యాలకు కానీ ఇతర జబ్బులకు కానీ మూర్ఛలు జబ్బులు కానీ చూస్తున్నాము. కనుక ఈ వార్షికోత్సవాలని ఈ కార్యక్రమాలు 40 కనుక ఈ కూడా ఈ దీక్ష కార్యక్రమం 90 జిల్లాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. హనుమాన్ యొక్క వ్రతము దగ్గర 26 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కోరికలు కనుక పురాతనమైనటువంటిది ఈ గుడిలో వచ్చి స్వామి వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇది మా యొక్క ఈ యొక్క హనుమాన్ సంవత్సరాల భక్తులు ఈ యొక్క మళ్ళీ అది కూడా కాకుండా ప్రతి మంగళవారము స్వామివారి సంకీర్తన జరుగుతుంది నగరంలో, పురవీధుల్లో. అలా జరిగినందువల్ల ఊరికి మంచిది. చేసుకునే వాళ్ళకి, ఈ యొక్క సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళకి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఎత్ర ఆంజనేయ రెండు భక్తితో ఆంజనేయ స్వామి పూజించుకుంటే వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది. వారికి ఎంతటి కష్టమైన పని అయినా సరే చేకూరుతుంది. నిర్మించుకుంటాడు, చేస్తాడు ఆంజనేయ స్వామి. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమంలో భక్తులందరూ తోడ్పడి స్వామివారి ఒక్క ఆంజనేయ స్వామి గుడికి వస్తే అన్ని దేవుళ్ళు గుడికి వెళ్ళినంత భాగ్యం కలుగుతుంది. కనుక ఈ యొక్క హనుమాన్ చాలీసాని అందరూ నేర్చుకొని ఇప్పుడు మన దర్శిలో ఎంతో మంది నేర్చుకొని ఉన్నారు. ఒకప్పుడులో ఎవరో ఒకరు అలా చెప్పినటువంటి వాళ్ళు చెప్పేది ఒక గతంలో మరి తెలుగు చాలీసా చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క ఈ అవధి భాషలో ఉన్న చాలీసాని ఒక్కసారి మనము నేర్చుకొని చెప్తుంటే ప్రతి ఒక్క స్వామి నేర్చుకున్నారు. ఈ యొక్క చాలీసా నేర్చుకుంటే వారి వెంట ఉన్నట్టే. తప్పకుండా ఈ హనుమాన్ చాలీసా చాలా గొప్పది. విద్య ఉంది, బలము, యశోధైర్యము, పరోగతము, అజాగ్యం వాక్పడించాము. హనుమ శరణాత్ భవేత్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.